ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎన్నో ఏళ్లుగా భారత్ క్రికెట్కి అద్భుత విజయాలు అందించిన రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే మేబీ రోహిత్ శర్మ ఇది కావాల్సి చేసింది మాత్రం కాదు. ఈ డిసిషన్ వెనుక పెద్ద డ్రామానే నడిచింది. బీసీసీఐ పొమ్మన లేక పొగబెట్టినట్లు ఇంగ్లాండ్తో జరగబోయే 5 టెస్టుల సిరీస్కి రోహిత్ని తప్పించాలని ప్లాన్లో ఉన్న న్యూస్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ బయటకు వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ న్యూస్ని ఇన్స్టాలో స్టోరీ పెట్టుకున్నాడు. ఇప్పటికే రోహిత్ T20లకు వరల్డ్ కప్ సాధించిన తర్వాత రిటైర్ అవ్వగా ఇప్పుడు ఇక వైట్ డ్రెస్లోనూ రోహిత్ని చూడలేము. అయితే ఇంతకుముందు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలలో నేను ఇప్పుడే టెస్టులు మరియు ఓడిఐల నుండి రిటైర్ అవ్వనని తెలుపగా బీసీసీఐ వల్ల రిటైర్ అయ్యాడని తెలుస్తుంది. రోహిత్ పోస్ట్లో ఒక ఎమోషన్ కనిపించింది. ఇన్ని రోజులు తన వెంట ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పిన రోహిత్ ఇకపై ఓడిఐలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపాడు. రోహిత్ శర్మకి టెస్ట్ క్రికెట్లో ఎక్సలెంట్ రికార్డ్స్ ఉన్నాయి. తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లైన రోహిత్ శర్మ 40.57 యావరేజ్తో 4,301 రన్స్ సాధించాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ 24 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. నెక్స్ట్ మంత్ ఇంగ్లాండ్ సిరీస్కి ముందు ఇలా యావత్ భారతదేశానికి క్రికెట్ అభిమానులకు రోహిత్ శర్మ షాక్ ఇచ్చాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ తన బ్యాడ్ ఫామ్తో లాస్ట్ మ్యాచ్లో తానే తప్పుకున్నాడు. ఇక నెక్స్ట్ సిరీస్కి ఇండియాకి కొత్త కెప్టెన్ ఎంట్రీ ఇవ్వన్నాడు. అయితే ప్రజెంట్ రోహిత్ శర్మ ఉన్న ఫామ్ పరంగా టెస్ట్ క్రికెట్ ఆడితే అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్కి మరింత నష్టం అవుతుందని రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్ పర్యటనకు కెప్టెన్గా బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ రేస్లో ఉండగా దాదాపు బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలున్నాయి. చూద్దాం కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు, కొత్త కెప్టెన్సీతో ఇండియా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.